దేవర్ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులకు పండుగ లాంటి వార్త చెప్పారు ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్. ఫియర్ సాంగ్ అంటూ ఈ దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఎన్టీఆర్ గారి బర్త్డేకి ఒక రోజు ముందుగానే ఈ సాంగ్ రాబోతుంది. దేవర మూవీ నుంచి కొన్ని నెలల కిందట గ్లిమ్స్ రిలీజ్ అయింది. తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. ఈ గ్యాప్లో సినిమా రిలీజ్ డేట్ను ఏప్రిల్ 5 నుంచి అక్టోబర్ 10కి మార్చేశారు. మొత్తానికి ఇన్నాళ్లకు మేకర్స్ నుంచి కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. దేవర ఫస్ట్ సింగిల్ రానుంది. మే 19న ఫియర్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ గారు అనిరుద్ రవిచంద్రన్ గారు తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రక్తంతో తడిచిన చెయ్యి, గొడ్డలి మాత్రమే కనిపిస్తుంది. దానిపై ఫియర్ సాంగ్ మే 19th అని రాసి ఉంది. ఈ ఫస్ట్ సింగిల్ టైటిల్ని ఫియర్ సాంగ్ అంటూ మేకర్స్ భయపెట్టేస్తున్నారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కాగా ఒకరోజు ముందే ఈ సాంగ్ రూపంలో అతని అభిమానులకు పండగ రానుంది. ఇక ఈ మధ్యకాలంలో తన మ్యూజిక్తో తమిళ ఇండస్ట్రీని అదరగొట్టేస్తున్న అనిరుద్ రవిచంద్రన్ గారు ఈ దేవర మ్యూజిక్కు కంపోజ్ తిరుండడంతో ఫస్ట్ సింగిల్పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది రజనీకాంత్ గారి జైలర్ మూవీలో హుకుం సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ గారి మాస్ ఇమేజ్కు తగ్గట్లుగానే అనిరుద్ రవిచంద్రన్ ఈ ఫస్ట్ సింగిల్ కూడా కంపోజ్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక దేవర మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందా అన్న పుకార్ల నేపథ్యంలో అక్టోబర్ 10నే రాబోతుందని మరోసారి మేకర్స్ స్పష్టం చేశారు. ఈ ఫస్ట్ సింగిల్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లో మూవీ రిలీజ్ డేట్ చెప్పారు. అక్టోబర్ 10నే వస్తుందని ఈ పోస్టర్తో తేలిపోయింది. దేవర మూవీలో తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీలోని ముఖ్య పాత్రల ఫస్ట్ లుక్స్తో పాటు ఎర్ర సముద్రం ఒడ్డున రక్త పుటేర్లు పారిస్తూ గ్లిమ్స్ కూడా వచ్చింది. ఇక ఫస్ట్ సింగిల్తో దేవరపై ఉన్న అంచనాలు మరో రేంజ్కి వెళ్తాయేమో చూడాలి. రిప్లాడ్ తర్వాత తారక్ నటిస్తున్న మూవీ ఇదే. ఇక హృతిక్ రోషన్తో వార్ 2 మూవీలో కూడా ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.